తెలంగాణలో ఒకప్పుడు రాజకీయాలను డామినేట్ చేసేది బీఆర్ఎస్. ఇప్పుడు జాతీయ పార్టీలతో పోరాడుతూ ఉనికి కోసం తాపత్రయపడుతోంది. సొంతింటి కుంపట్లతో లాక్కోలేక పీక్కోలేక సవా లక్ష అవస్థలు పడుతున్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఇప్పుడు కులం రూపంలో కారు పార్టీపై మరో బాంబు పేలింది. తమపై కేసులు వద్దు, చేసిన అవినీతి విచారణలు వద్దు, బీఆర్ఎస్ జెండా పీకేసి బీజేపీలో విలీనం చేస్తానంటూ పైరవి చేయాలంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేష్తో కేటీఆర్ చేసిన ప్రయత్నాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అటు బీసీలకు 42% రిజర్వేషన్లపై పార్టీల మధ్య ఛాంపియన్షిప్ పోటీలు నడుస్తూ ఉండగానే గత 3 రోజులుగా ఆ కులస్తుల చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ డైవర్ట్ అయ్యాయి. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం, మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం అంటే. విన్నారుగా, ఈ ఒక్క మాట, ఒకే ఒక్క డైలాగ్ తెలంగాణ రాజకీయాలను ఊహించని మలుపు తిప్పింది. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తానని అప్పట్లో సాక్షాత్తు కేటీఆర్ ప్రయత్నించడం ఇప్పుడు సంచలనంగా మారింది. 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉంటూ తాము చేసిన తమ అవినీతి బయటకు రాకుండా లిక్కర్ కేసులో తన సోదరి కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే తమ పార్టీ అయిన బీఆర్ఎస్ ను బీజేపీలో కలపడానికి సిద్ధంగా ఉందని ప్రస్తుత బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ను డీల్ చేయాలని కేటీఆర్ అడిగారట. ఈ విషయాన్నే బహిర్గతం చేశారు సీఎం రమేష్. మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. సీఎం రమేష్ కావాలని ఈ వ్యాఖ్యలు చేయలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కంపెనీకి 1660 కోట్ల కాంట్రాక్ట్ పనులు అప్పగించారని ఇటీవల ఆరోపించారు కేటీఆర్. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఒక కాంట్రాక్ట్ కంపెనీగా తమ కంపెనీ టెండర్లు వేసి పనులు దక్కించుకుంది. కావాలనే కేటీఆర్ మళ్లీ ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్ తెస్తున్నారని విమర్శించారు సీఎం రమేష్. మీ 10 ఏళ్ల హయాంలో కాంట్రాక్ట్ పనులు ఎవరికెన్ని ఇచ్చావో తన దగ్గర జాబితా ఉందన్నారు సీఎం రమేష్. 2 ప్యాకేజీలు అయితే, ఒకటి ఎల్ఎన్టీకి, ఒకటి రిత్విక్కి L1 అయింది. చాలా మంది పోటీ చేశారు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. టెండర్లు పిలుస్తారు. ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి ఇచ్చే ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. 1660 కోట్ల రూపాయలు నామినేషన్లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే. ఇదే సందర్భంలో 4 నెలల క్రితం ఢిల్లీలో తన ఇంటికి వచ్చి కేటీఆర్ చేసిన ఘనకార్యాలను వెల్లడించారు సీఎం రమేష్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి బయటకు రాకుండా ఎమ్మెల్సీ అయిన తన సోదరి కవితను లిక్కర్ స్కామ్ నుంచి వదిలేసే ఏర్పాట్లు చేస్తే బీజేపీలో బీఆర్ఎస్ ను కలపడానికి సిద్ధమని చెప్పావు, అవునా కాదా అని నిలదీశారు. మీది అవినీతి పార్టీ అని, తెలంగాణలో మీ పని అయిపోయిందని తమ అధిష్టానం పెద్దలతో చర్చించిన విషయాన్ని కేటీఆర్ కు చెప్పడం వల్లే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం రమేష్. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం, మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం అంటే. మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాము? ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు, పార్లమెంట్లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు. ఆ రోజు నువ్వు 300 ఓటుతో గెలిచావు. తాను చెప్పిన విషయాన్ని నిజమని నిరూపిస్తా, తన వద్ద ఆధారాలున్నాయి, బహిరంగ చర్చకు సిద్ధమా అని కేటీఆర్ కు సవాల్ విసిరారు సీఎం రమేష్. మీ 10 ఏళ్ల పాలనలో తెలంగాణలో 7 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు. అవి ఎవరెవరికి ఇచ్చారు? అందులో తెలంగాణ వాళ్లు ఎందరు, ఆంధ్ర వాళ్లు ఎందరో తన వద్ద ఆధారాలు ఉన్నాయని, చర్చకు తాను రెడీ అని కేటీఆర్ మీరు చెప్పిన ఎక్కడికైనా సరే దమ్ముంటే చర్చకు రా అని సవాల్ విసిరారు సీఎం రమేష్. కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. సీఎం రమేష్ ఛాలెంజ్ పై స్పందించారు కేటీఆర్.
కండిషన్స్ అప్లై అంటూ మెలికపెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకొని సీఎం రమేష్ వస్తే చర్చకు సిద్ధమని ట్వీట్ ద్వారా ప్రతి సవాల్ విసిరారు కేటీఆర్. ఇక ఏపీ నుంచి వచ్చి తెలంగాణలో సెటిల్ అయిన కమ్మ నాయకులు బీఆర్ఎస్ కు వెన్నుదన్నుగా ఉన్నారు కదా. తుమ్మల నాగేశ్వరరావు లాంటి సీనియర్ నాయకుడిని బీఆర్ఎస్ ఎందుకు వదిలేసుకుందని కేటీఆర్ ను సీఎం రమేష్ అడిగారు. తమ పార్టీకి కమ్మ నాయకులతో అవసరం లేదని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తమ పార్టీ రెడ్డి నాయకులు కూడా రేవంత్ వెనకాల వెళ్లిపోయారని, ప్రస్తుతం తాము ఏపీలో జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణిస్తున్నామని చెప్పిన కేటీఆర్ కామెంట్స్ ను బహిర్గతం చేశారు సీఎం రమేష్. రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు, చంద్రబాబు నాయుడు చూసి కమ్మలు పోయారు, మాకు మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. జగన్ కోసం దేనికైనా మేము ఉంటాం అని చెప్పి మాట్లాడి సీఎం రమేష్ చేసిన ఈ కామెంట్సే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రచ్చరాజేస్తున్నాయి. కమ్మ కులానికి ఏ పార్టీ ఎంత ప్రయారిటీ ఇచ్చిందోనని కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య విమర్శలకు తెరలేచింది. సీఎం రమేష్ తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలన్నారు కాంగ్రెస్ నేత కుసుమకుమార్. పార్టీ విలీన విషయాన్ని కేటీఆర్ ఎందుకు ఖండించడం లేదు? బీఆర్ఎస్ బీజేపీ నేతలకు కమ్మ సామాజిక వర్గం నేతల ఓట్లు అవసరం లేదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత కుసుమకుమార్. నువ్వు కేటీఆర్ అలా మాట్లాడాడనేది నిరూపించాల్సిన బాధ్యత నీదేను. చూపించినప్పుడు నీ నోటి నుంచి ఒకటి కదా 2-3 సార్లు ఆ యొక్క అసభ్య పదజాలంతో నువ్వు ఏదైతే వాడేవో మా సామాజిక వర్గాన్ని, కమ్మ సామాజిక వర్గానికి బేషరతు నువ్వు క్షమాపణ చెప్పాలి. అతనిది నిజమా, నీది నిజమా, నీది నీతే నువ్వు బేషరతు క్షమాపణ చెప్పాలి. కమ్మ సమాజ వర్గం నుంచి నువ్వు ఒకరికి కూడా సీటీ లేదు 2014లో. వేరే దగ్గర నుంచి గెలిచిన వాళ్ళని తీసుకున్నావు 4గురిని. ఆ బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలకి కమ్మ సామాజిక వర్గం మీద వ్యతిరేకులు వీళ్ళు. రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కావచ్చు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కావచ్చు, ఏ ఎలక్షన్స్ వచ్చినా కానీ కమ్మ సామాజిక వర్గం యొక్క నిరసన, కమ్మ సామాజికం యొక్క సత్తా ఏంటి వీళ్ళకి తెలుస్తుంది. కమ్మ సామాజిక వర్గం నుంచి మేయర్ కావాలనేది కూడా మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మా సామాజిక వర్గాన్ని మాట్లాడితే మాత్రం ఎవరైనా సరే క్షమించే సమస్య లేదు. కుసుమకుమార్ కామెంట్స్ పై బీఆర్ఎస్ నుంచి కూడా కౌంటర్ వచ్చింది. ఎన్టీఆర్ తర్వాత కమ్మలకు అంత ప్రాధాన్యత ఇచ్చిన నేత కేసీఆర్ అన్నారు ఆ పార్టీ సీనియర్ నేత నల్లమోతు భాస్కర్ రావు. కేసీఆర్ 7 కమ్మ నేతలకు అవకాశం ఇచ్చారని, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఛాన్స్ ఇచ్చిన విషయాన్ని ఎలా మర్చిపోయారని విమర్శించారు నల్లమోతు. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో తప్పితే తిరిగి తెలంగాణ గడ్డ మీద 6-7 నాయకుల్ని, కమ్మ నాయకుల్ని తయారు చేసిన గడ్డ ఒక కేసీఆర్కే దక్కింది. పిచ్చి మాటలు మాట్లాడటం మనకు, కమ్మ వాళ్ళకు న్యాయం చేసింది కూడా ఒక బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే. తమ అవినీతి అక్రమాలు బహిర్గతం కాకూడదని కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శిస్తోంది కాంగ్రెస్. ఏం సాధించారని మరో తెలంగాణ ఉద్యమమని అంటున్నారు. ఆంధ్ర పాలకుల కంటే ఎక్కువ బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉండి కేసీఆర్ ఏనాడైనా బీసీల గురించి మాట్లాడారా? చేపలు, గొర్రెల గురించి తప్ప బీసీ రిజర్వేషన్ల గురించి నోరు విప్పాడా? ఇప్పుడు సీఎం రేవంత్ బీసీలకు 42% రిజర్వేషన్లు తీసుకువస్తుంటే కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు మరో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కొద్దిగా లేస్తే దుండుకొని తిని పందికొక్కులు బలిసి ఇవాళ దేశం మీద పడి మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారా? కోట్ల రూపాయలు దుండుకొని తిన్నాం. ఇవాళ మీ ఐటీ అసెస్మెంట్ తీయండి, ఒక్కొక్కరు ఇన్ని వేల కోట్లు ఏడికెళ్ళి వచ్చినాయి మీకు. బీఆర్ఎస్ తోటి సామాజిక న్యాయం అవుతుంది, బీఆర్ఎస్ పార్టీలతో బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి అన్ని అబద్ధ పాటలు మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి వెంట నడుస్తురని కేటీఆర్ గారు ఎక్కడ తట్టుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి గారి వెంట బీసీలు ఎక్కడ ర్యాలీ అవుతారని చెప్పి అన్ని అబద్ధ మాటలు. పార్టీ విలీనం అన్న ప్రపోజల్ చేసిన బీఆర్ఎస్ రాజకీయానికి శుభం కార్డు పడలేదు. అది కాస్త బెడ్స్ కొట్టేసరికి ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ తో మళ్లీ పాలిటిక్స్ ను కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ లీడర్స్ మండించే పనిలో పడ్డారని విరుచుకుపడుతోంది విపక్షం.